మీరు బాయిల్డ్ చికెన్ తింటున్నారా లేదా మీ చికెన్ బోరింగ్ గా ఉందా? అసలు చికెన్ ని లాంగ్ టర్మ్ వరకు తినేలాగా టేస్టీగా ఎట్లా కుక్ చేయాలి అండ్ ఆల్సో చికెన్ ని సాఫ్ట్ గా టెండర్ గా జ్యూసీగా ఎట్లా కుక్ చేయాలి? వాట్సాప్ గైస్, ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఈ రోజు టాపిక్ వచ్చేసి చికెన్ థైస్ రెసిపీ. చాలా మంది మీలో డైట్ చేస్తారు, నన్ను ఫాలో అయ్యేటోళ్ళు 90% మంది డైట్ ఫాలో చేస్తారు, నాకు తెలుసు. ద బెస్ట్ చికెన్ రెసిపీ నేను మీకు ఈరోజు చూపిపోతున్నాను అనమాట. జ్యూసీ ఉండబోతుంది. అది చపాతీలో గానీ, రైస్ లో గానీ, పొటాటోతో పాటు గానీ తినొచ్చు. ఇంత ముందు చేసిన చికెన్ రెసిపీకి మంచి రెసిపీ వచ్చింది. ఈ రోజు ద బెటర్ ఉండబోతుంది అనమాట. తింటే మీకు ఆ బోరింగ్ ఫీలింగ్ అనేది ఉండదు. సో ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ మనం మ్యారినేషన్ కి వచ్చి పెరుగు తీసుకోవాలి, అందులో కారం పొడి వేయాలి, ఉప్పు వేయాలి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ గా నూరు వేసుకుంటే ఇంకా టేస్ట్ మంచిగా ఉంటది. ఆరిగానో వేసుకోవాలి. ఆరిగానో వేసిన తర్వాత పసుపు వేయడం మర్చిపోకండి. హోమ్ మేడ్ గరం మసాలా అని వెయ్యండి. చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే మసాలా బయట కొనుక్కుంటారు, కాదు అమ్మ వాళ్ళు నూరిందే బాగుంటది అనమాట. సో దీన్ని బాగా మంచిగా మిక్స్ చేయాలి, అంతేనా హనీ? కుర్రోడు మంచి రొమాంటిక్ గా ఉన్నాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ చికెన్ థైస్ ని మీరు ఏం చేస్తారంటే ఇలా కొయ్యాలన్నమాట. మిడిల్ లో గీతల్లాగా కోసుకోవాలి. కొంచెం డెప్త్ గానే కొయ్యండి, కాకపోతే అది పీస్ సపరేట్ అవ్వకూడదు. ఎందుకంటే దీని లోపలికి మసాలా పెట్టి మనం ఒక 1-2 అవర్స్ ఉంచినాం అనుకోండి, చాలా బెటర్ గా ఉంటుంది తెలుసా. టేస్ట్ కూడా చాలా బాగుంటది. సో ఇప్పుడు ఈ ఘాట్లు పెట్టిన తర్వాత మనం ఏం చేస్తామంటే మంచిగా మ్యారినేట్ చేయాలి మీ ఓపిక పోయేంత వరకు. చికెన్ థైస్ అయితే మ్యారినేట్ చేసినాము. సో ఇప్పుడు దీన్ని మనము అట్లీస్ట్ 1-2 అవర్స్ వరకు పక్కకు ఉంచాలన్నమాట. అట్లా ఉంచితేనే ఈ మసాలా బాగా అంటుకొని అప్పుడు మనకు ఆ ఫ్లేవర్ ఏదైతే ఉంటుందో మంచిగా ఉంటుంది. తెలుసు కదా, ఎప్పటి నుంచో నేను వే ప్రోటీన్ వాడుతున్నాను, మజిల్ బ్లేజ్ వాళ్ళది. ఇప్పుడు అయిపోయినకే కూడా వచ్చింది అనమాట. డబ్బా మొత్తం సగం వరకు ఖాళీ అయిపోయింది. సో మీరు ఎప్పుడన్నా ఇంకా ఈ శనివారాలు ఉన్నా కానీ బయటకు పోతున్నా కానీ మీకు మంచిగా వే ప్రోటీన్ అనేది ఉపయోగపడుతుంది. సో అండ్ అట్లనే నా కూపన్ కోడ్ శివ RMB తీసుకోవడం మర్చిపోకండి, ఓకేనా? ఇలా మీకు మల్టిపుల్ ఫ్లేవర్స్ ఉంటాయి, మీకు నచ్చిన ఫ్లేవర్ని తీసుకోండి. అండ్ అట్లనే డిస్క్రిప్షన్ లో లింక్ కూడా పెడుతున్నా, అది మర్చిపోకండి. 2000 years later చేంజ్ చేయాలంటే ఒక స్టెయిన్లెస్ స్టీల్ ప్యాన్ గానీ కాస్ట్ ఐరన్ ప్యాన్ గానీ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత దాన్ని ఫస్ట్ ప్రీ హీట్ చేసుకోవాలి. ప్రీ హీట్ చేసుకొని ఇట్లా వాటర్ చల్లాలి. అని ఒకసారి వాటర్ చల్లు. సో ఇట్లా వాటర్ చల్లిన తర్వాత అక్కడ మీకు అక్కడ బబుల్స్ లాగా ఫామ్ అవుతుందా, ఆ బబుల్స్ లాగా ఫామ్ అయినప్పుడు మాత్రమే చేస్తే చికెన్ అనేది దానికి అతుక్కోదు. చాలా మందికి స్టెయిన్లెస్ స్టీల్ లో చికెన్ అతుక్కుంటుంది. ప్రీ హీట్ చేసిన తర్వాత ఆయిల్ వేసుకుంటున్నాను అనమాట. 1.5 teaspoon వేసినాం అనమాట. క్లోజ్ టు 7 ml చికెన్ ని మనము ఒక్కొక్క సైడ్ 7 minutes అట్లా పెట్టుకోవాలి, అంతేనా అని? సౌండ్ వచ్చి ఎట్లా వస్తుందో సర్రని. సో ఫ్రెండ్స్ చూడండి, 7 minutes కాగానే తిప్పేసిన అనమాట. సో మంచిగా రోస్ట్ అవుతుంది. చూడండి ఎంత బాగా అవుతుందో. మొత్తానికైతే ఎంత బాగా చేసిందో నా వైఫ్. చాలా టేస్టీ ఉంటుంది అనమాట. ఇంట్లో హోమ్ మేడ్ కర్రీ ఉంటుంది కదా, ఆ హోమ్ మేడ్ కర్రీ రైస్ కుదిరితే చపాతీ లేకపోతే కుబూస్ లేదా రైస్తో తినండి. అబ్బా ఏమన్నా ఉంటుందా అసలు. చూడండి చెక్ 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 అంటుంది. సో గైస్ ఇది చూస్తున్నారు కదా, చూస్తుంటేనే అసలు వేరే లెవెల్ ఉంది. చూడండి పీస్ ఎంత సాఫ్ట్గా ఉంది, చూడండి సాఫ్ట్గా. వేరే లెవెల్. హోమ్ మేడ్ కర్రీ తీసుకోండి కొంచెం ఏదున్నా కానీ, దాంతోపాటు వేరే లెవెల్. ర్యాంప్ ఉంది.